గజం భూమి 14,000 రూపాయలతో 180 గజాల భూమి కేవలం 25 లక్షలు మాత్రమే. గట్కేసర్ ఓఆర్ఆర్కి 15 నిమిషాల దూరంలో. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సాయి రమేష్ గారు. ఆయన ఎవరో తెలుసు కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్. ఒకసారి మాట్లాడదాం. ఈ మధ్యన కొత్తగా ఒక ఫీచర్ వచ్చింది, యూట్యూబ్ లో మనం రెవెన్యూ సంపాదించవచ్చు. అంటే ఛానల్స్ పెట్టి కాదు, ఇది అడ్వర్టైజ్మెంట్ తోటి సంపాదించవచ్చు అంట. అదేంటో ఒకసారి చూద్దాం మనం కూడా. నమస్తే అండి. నమస్తే అండి. అసలు యూట్యూబ్ రెవెన్యూలు పడిపోతున్నాయి, షార్ట్స్ కూడా సరిగా రెవెన్యూస్ రావట్లేదు. ఇలాంటి టైంలో యూట్యూబ్ యాడ్స్ తోటి రెవెన్యూ సంపాదించవచ్చు అని చెప్పేసి ఏదో కొత్త ఫీచర్ అని వింటున్నామండి. ఏంటి అసలు అది? మేము యాక్చువల్గా ఏంటంటే యూట్యూబ్ చాలా మందికి మంచి రెవెన్యూ సోర్స్ స్టిల్ ఈ రోజుకి కూడా. కాకపోతే ఏంటంటే దాంతో పాటు ఇంకా కొత్తవి చాలా రావడం వల్ల ఎఫర్ట్స్ కంపేర్ చేసుకున్నప్పుడు యూట్యూబ్ రెవెన్యూస్ చాలా తగ్గిపోయినాయి. నిజానికి మనం పడే కష్టం ఎక్కువైపోయింది, కాంపిటీషన్ ఎక్కువైపోయింది, రెవెన్యూ తగ్గిపోయింది అనేది 100% ఇది ఉంది. సేమ్ టైం షార్ట్ వీడియోస్ వచ్చిన తర్వాత ఇంకా తగ్గిపోయింది. అవును, వ్యూస్ అయితే లక్షల్లో మిలియన్స్ లో వస్తాయి, కూడా రెవెన్యూస్ వస్తే రూపాయల్లో ఉంటాయి. అందుకని చెప్పి ఇప్పుడు మనకేంటంటే ఇన్స్టాగ్రామ్ మనం వాటితో కంపేర్ చేస్తే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో అసలు మరి రెవెన్యూనే లేదు. యూట్యూబ్ అన్నా మీకు రెవెన్యూ ఇస్తుంది, యాడ్సెన్స్ ద్వారా మనకి అమౌంట్ పే చేస్తుంది. ఇన్స్టాగ్రామ్ అసలు ఏమి అమౌంట్ ఇవ్వదు. మరి అయినా కూడా ఎందుకు ఎక్కువ మంది ఇన్స్టాగ్రామ్ చేస్తున్నారు? ఇన్స్టాగ్రామ్ చేసే వాళ్ళు ఏ విధంగా ఎక్కువ సంపాదించగలుగుతున్నారు అంటే బికాస్ ఆఫ్ అక్కడ ఏంటంటే ప్రోడక్ట్ ఎవరైనా కొనే ముందు డెసిషన్ మేకింగ్ కానివ్వండి, పర్చేజ్ కెపాసిటీ కానివ్వండి, ఇప్పుడున్న జనరేషన్ అంతా ఎక్కువ మంది ఇన్స్టాలో ఉన్నారు. అంటే పర్చేజ్ కెపాసిటీ ఉన్నటువంటి యూత్ అంతా కూడా ఎక్కువ ఇన్స్టాలో ఉన్నారు. అందుకని కంపెనీస్ అన్ని కూడా మనకు గనక ఫాలోయర్స్ ఉన్నారు అంటే కంపెనీ వాళ్ళే మనకి మెసేజ్ పెడతారు ఇన్స్టాగ్రామ్ లో, నేను మీతో కొలాబరేట్ అవ్వాలనుకుంటున్నాం, మా బ్రాండ్ ని మీ వీడియోలో చెప్పండి అని చెప్పి 1 minute వీడియోలో మన బ్రాండ్ గురించి చెప్పినందుకు మీకున్న ఫాలోయర్స్ ని బట్టి అది 1000 రూపాయల నుంచి 10 లక్షలు కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఫాలోయర్స్ మీకు 10,000 ఉన్నారనుకోండి, 500,000 రూపాయలు మిలియన్స్ లో ఉన్నారనుకోండి, ఖచ్చితంగా అది లాక్స్ లో ఛార్జ్ చేస్తారు. ఎక్కువ మంది ఇన్స్టాగ్రామ్ ద్వారా రెవెన్యూ ఎర్న్ చేసే పద్ధతుల్లో అవి ఉంటాయి. యూట్యూబ్ ఏం చేసిందంటే మనకి చాలా వెరీ రీసెంట్ గా షాపింగ్ అండ్ అఫిలియేట్ అనే ఒక ప్రోగ్రామ్, యూట్యూబ్ షాపింగ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసింది. సేమ్ ఎవరైతే యూట్యూబ్ ద్వారా ఆల్రెడీ మనీ ఏం చేస్తున్నారో వాళ్ళందరూ దీనికి ఎలిజిబుల్. సో ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక ప్రోడక్ట్ మొబైల్ ఉందండి, ఈ మొబైల్ గురించి నేను వీడియోలో మాట్లాడాను, ఈ మొబైల్ రివ్యూ ఇదంతా చెప్పాను. జనరల్గానే నాకు టెక్నాలజీ అంటే ఇంట్రెస్ట్ ఉంది, నేను ఆ వీడియో చేశాను. వీడియో మీద వస్తే రెవెన్యూ వచ్చేది, లేకపోతే లేదు. ఇప్పుడు ఏంటంటే ఆ వీడియోలో ఆటోమేటిక్గా ఆ ప్రోడక్ట్ ట్యాగ్ అవుతుంది. ఫ్లిప్కార్ట్లో, మింత్రాలో ఉన్న ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో, దీనికి రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఆటోమేటిక్గా ట్యాగ్ చేసుకోవచ్చు. దానికి మనకి కమిషన్ వస్తుంది. 100 రూపీస్ నుంచి 11% వరకు కూడా కమిషన్ ఉంది. 11% అంటే ఆ ప్రోడక్ట్ కాస్ట్ మీద 11%. అవునండి, మనకు చూపిస్తారండి అక్కడ ఏ ప్రోడక్ట్ కి ఎంత కమిషన్ వస్తుందో కూడా చూపిస్తారు. సో మనకి ఏమవుతుందంటే ఇప్పుడు ఎవరైనా సరే వీడియో చూసేటప్పుడు అక్కడ డైరెక్ట్ గా చూపించేస్తుంది, ఈ వీడియోలో మాట్లాడిన ప్రొడక్ట్స్ అని ఇక్కడ ఉన్నాయని. క్లిక్ చేసి డైరెక్ట్ కొనుక్కోవచ్చు. వాళ్ళు బిజినెస్ కి ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఈ ఫీచర్ చాలా హెల్ప్ అవుతుందండి. మనం ఇప్పుడు జనాలకి ఎవరికి కూడా ఓపిక లేదండి, అంటే డిస్క్రిప్షన్కి వెళ్ళి అందులో లింకులు క్లిక్ చేసి, అందుకని చెప్పి ఇప్పుడు మనకి డైరెక్ట్ గా ఈ ఫీచర్ తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు లేదు కదండి. అంతకుముందు లేదండి. అంతకుముందు ఏంటంటే ప్రాసెస్ వేరే అండి. అంతకుముందు జనరల్ గా ఏం చేసేవాళ్ళు, యూట్యూబర్స్ అయినా ఎవరైనా ఒక ఫుల్ వీడియో చేసి దానిలో వాళ్ళు ఆల్రెడీ అఫిలియేట్ ఏవైతే రిజిస్టర్ అయి ఉంటారో అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఆ లింక్స్ కింద ఇచ్చేవాళ్ళు, దాని ద్వారా రెవెన్యూ ఎర్న్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ లో నేను ఎర్న్ చేయాలి అంటే నాకు ఫ్లిప్కార్ట్ అఫిలియేట్ అప్రూవల్ ఉండాలి జనరల్ గా అయితే. ఇప్పుడు అసలు ఆ ప్రాసెస్ ఏం లేదు. యూట్యూబ్ యాడ్సెన్స్ మన ఎలిజిబిలిటీ ఉంది అంటే, యూట్యూబ్ ద్వారా మనం మనీ ఏం చేసే పాసిబిలిటీ మనం ఆల్రెడీ అప్రూవల్ ఉంది అంటే మనం ఇవన్నీ కూడా చేసేసేసుకో. సో ఇప్పుడు మీకు చిన్న డిఫరెన్స్ అండి, రీసెంట్ గా మనకి దీనికి సంబంధించిన మీటింగ్ ఢిల్లీలో జరిగింది, యూట్యూబ్ షాపింగ్ అండ్ దీని లాంచ్ ఈవెంట్. దానిలో కూడా ఏంటంటే ఆల్రెడీ కొంతమంది దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న వాళ్ళు వచ్చారు. అంతకుముందు జనరల్గా వాళ్ళ వీడియోస్ మీద ఒక 10,000 వస్తుంటే ఇది పెట్టిన తర్వాత 50,000 నుంచి 1 lakh ఓన్లీ అఫిలియేట్ మీద ఎర్న్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ఆల్రెడీ ఛానల్ ఉంది, స్టూడెంట్స్ కి సంబంధించి ఏ డ్రెస్సెస్ వేసుకోవాలి, 500 రూపీస్ లోపు ఏమేమి ఉపయోగపడతాయి అనేది నేను వీడియో చేశాను. నాకు మంచి ఫాలోయింగ్ ఉంది. అలాంటి వాళ్ళకి ఈ ఫీచర్ అయితే డే 1 నుంచే రెవెన్యూ అద్భుతంగా ఇస్తుంది. అలా కాకుండా నేనేదో ఎంటర్టైన్మెంట్ సంబంధించిన వీడియో ఉంది, దానిలో ప్రొడక్ట్స్ యాడ్ చేయడం వల్ల అయితే రెవెన్యూ రాదు. అంటే వ్యూస్ ఉన్నాయి కదా అని చెప్పి ఈ ఫీచర్ వల్ల అందరికీ మనీ వస్తుందా అంటే, మనం కొంచెం ప్రోడక్ట్స్ రిలేటెడ్ వీడియోస్ చేసి, అది ఏ వీడియో అయినా సరే దానిలో ఒక టీషర్ట్ గురించి అయినా సరే మనం మాట్లాడాము, చూపించాము, అది కావాలంటే కొనుక్కోండి అని ఇచ్చాం అనుకోండి, మెన్షన్ చేయాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ ఆ టీషర్ట్ తో వీడియో చేసాం, ఆ టీషర్ట్ లింక్ ఇస్తే కావాల్సిన కొనుక్కుంటారు. సో ఈ విధంగా మనకు కనుక రిలేటెడ్ కనుక ఉంటే, అంటే ఆ ప్రోడక్ట్ గురించే కనుక వీడియో చేస్తే చాలా హ్యూజ్ రెవెన్యూ అండి. మీకు ఒక ప్రోడక్ట్ కి 10% అనుకోండి, మనం 1000 రూపాయల ప్రోడక్టే తీసుకుందామండి, అంటే ఒక 1000 రూపాయల ప్రోడక్ట్ మన లింక్ ద్వారా కొంటే 100 రూపీస్ వస్తుంది. కానీ ఆ ప్రోడక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ దివాళీదో, క్రిస్మస్దో అనుకోండి, ఖచ్చితంగా కొన్ని వేలల్లో, లక్షల్లో కొంటారు.
సో ఒక 1000 మంది కొన్నా ఓకే, ఓకే, అది చాలా ఓకే. హ్యూజ్ ఇన్కమ్ గా మారుతుంది. అంటే ఒక 1000 రూపాయల ప్రోడక్ట్ కూడా 100 రూపాయల ప్రోడక్ట్ కూడా ఎక్కువ మంది పర్చేజ్ కొన్నప్పుడు ఎంతమందికి ఉపయోగపడేలా yes, ఉంది అనే దాన్ని అర్థమైంది. బట్టి మనం ఎంత మంచిగా చేసామనే దాన్ని బట్టి ఖచ్చితంగా దీని ద్వారా మంచి రెవెన్యూ అయితే ఎర్న్ చేసుకునేదానికి ఉంటుందండి. వాళ్ళు ఇంకా చాలా కంపెనీస్ తో టైఅప్ అవుతున్నారు. ప్రెజెంట్ అయితే అవునా? ఓన్లీ ఫ్లిప్కార్ట్, మింత్రా, నైకా, లెవీస్ ఈ విధంగా ఆల్మోస్ట్ ఇంకా చాలా కంపెనీస్ వస్తున్నాయండి. దీనిలో ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకే ఆల్రెడీ స్టోర్ ఉంది, నేనే ప్రోడక్ట్స్ అమ్ముతున్నాను, నేను డైరెక్ట్ నా స్టోర్ లింక్ కూడా ఇచ్చుకోవచ్చు. నా స్టోర్ లో ఉన్న ప్రొడక్ట్స్ కూడా నేను ట్యాగ్ చేసుకోవచ్చు. అంటే మనకు సొంత స్టోర్ ఉంది, బిజినెస్ ఉన్న వాళ్ళకి ఈ ఫీచర్ చాలా బాగుంది. చాలా బాగుంటది, అదే కదా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు బిజినెస్ ఉంది, నేను ఇన్ఫ్లుయెన్సర్స్ చేయించుకోవాలి, వాళ్ళు మన ప్రొడక్ట్స్ ట్యాగ్ చేసేలా చేయొచ్చు. సో ఇట్లా మంచి రెవెన్యూ సోర్స్ అండి. సూపర్ అసలు. ఇప్పుడు నిజంగా వాడుకుంటే కనుక యూట్యూబ్ మీద వచ్చే రెవెన్యూ కన్నా కూడా ఇది ఎక్కువ కనీసం వస్తుంది. 10 to 50 టైమ్స్ ఎక్కువ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఒకటి చూపించరా ఏదైనా ఎగ్జాంపుల్ కి? ఇప్పుడు ఈ షార్ట్ వీడియో తను లిప్స్టిక్స్ గురించి మాట్లాడి ఇక్కడ షాపింగ్ అని వచ్చింది చూసారా, అవును. అక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్ గా ఆ ప్రోడక్ట్ కొనుక్కోవచ్చు. ఇక్కడ డైరెక్ట్ గా నేను ఇక్కడ క్లిక్ చేస్తే నైకాకి వెళ్ళిపోయింది, ఇక్కడ నుంచి కొనుక్కోవచ్చు డైరెక్ట్ గా. తను అక్కడ ఏ ప్రోడక్ట్ చూపించిందో ఆ ప్రోడక్ట్ ఓహోహో, ఓకే, ఓకే. ఇదిగోండి యాడ్ టు బ్యాగ్ అని పర్చేస్ చేసేసుకో. ఇట్లా మనం ఫ్లిప్కార్ట్ లో ఉన్న ప్రోడక్ట్స్ అన్నిటిని అమ్మచ్చు, Oh. మింత్రాలో ఉన్న ప్రోడక్ట్స్ అన్నిటిని కూడా మనం చేయొచ్చు. అంటే నాకున్న ఆడియన్స్ ని బట్టి, మీకు ఏ ఆడియన్స్ ఉన్నారు దాన్ని బట్టి. ఇంకొకటి ఏంటంటే మ్యామ్ చాలా మంది చేసే చిన్న మిస్టేక్ ఏముంటుందంటే నా దగ్గర ఏదో వీడియో ఉంది, ఊరికి అన్ని ప్రోడక్ట్స్ ట్యాగ్ చేసేస్తాం. అట్లా అది కరెక్ట్ అలా చేయకూడదు. అలాగే మనం అమ్ముతున్నాం కానీ బాగున్న ప్రోడక్ట్ కూడా బాగుందని చెప్పకూడదు. ఫేక్ ఉండకూడదు. ఫేక్ అంటే ఫేక్ ఉంటే ఏమవుతుందంటే ఒకసారి కొంటాడు, ఇక రెండోసారి మన ఛానల్ చూడకండి. అది నిజమే, మళ్ళీ రారు ట్రస్ట్ కదా. బిల్డ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. కరెక్ట్, కరెక్ట్. మనం ఏ విషయమైనా సరే మనం ఇప్పుడు ఒక వస్తువు కొనేటప్పుడు, ఒక గ్యాడ్జెట్ కొనేటప్పుడు అది 1000 రూపాయలదా, 10,000, లక్ష దాకా అది సంబంధం correct, కాదు. అవును. ఇతను చెప్పాడు అంటే ట్రస్టబుల్ ఉంటది అన్న ఒక బిల్డ్ చేసుకుంటే కనుక Correct. ఇవి ఎన్ చేయడం అనేది చాలా ఈజీ అయిపోతుందండి. అది లేకుండా మనం ఈ ఫీచర్ ఉంది కదా అని చెప్పి మేము కూడా అన్ని ప్రోడక్ట్లు ట్యాగ్ చేస్తున్నాం, మాకు రెవెన్యూ రావట్లేదు అంటారు. ఇప్పుడు వరకు మేము ఆల్మోస్ట్ యూట్యూబ్ లాస్ట్ 3 years లో $50 billion పే చేసింది, ఇది గ్లోబల్ గా ఉన్న క్రియేటర్స్ కి. సో క్రియేటర్స్ అనేది అంటే ఇవాళ ఎలా అయిపోయిందంటే ఆల్మోస్ట్ మనకి ఇండియాలో, పర్టికులర్ ఇండియాలో 7,50,000 ఈక్వల్ అండ్ ఫుల్ టైం జాబ్స్ కి సరిపడా అంత ఆపర్చునిటీస్ క్రియేట్ చేసింది యూట్యూబ్. సో ఇంకా క్రియేటర్స్ వస్తున్నారండి. ఇప్పుడు చాలా మంది మేము యూట్యూబర్ అవ్వాలి, లేకపోతే ఇంకా ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలి అనేది వస్తూ ఉన్నారు. కాకపోతే ఏంటి అంటే ఈ చిన్న చిన్న గ్యాప్స్, ఇలాంటి అవకాశాలు తెలుసుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటి అంటే లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోవాలి. వాళ్ళు ఏంటంటే ఏదో చిన్నగా రెవెన్యూ వస్తుంది కదా అని ఈ రోజు గురించి కాకుండా అది ట్రస్ట్ బిల్డ్ చేసుకుంటే లాంగ్ టర్మ్ ఉంటారు. లేకపోతే ఏమవుతుందంటే మీరు చాలా మంది యూట్యూబ్ లో చూస్తే, యూట్యూబ్ అయినా ఇన్ఫ్లుయెన్సర్స్ కొన్ని రోజులు మంచిగా హై రేజ్ అవుతారు, తర్వాత మళ్ళీ కనపడరు. డౌన్ అయిపోతారు, ఏముండదు ఇంకా. ఎందుకంటే వాళ్ళకి లాంగ్ విజన్ లేకపోవడం ఒకటి, టూ ఎక్స్పెక్టేషన్స్. అదే అదే అదే. అంటే ఏంటంటే అందరు చేస్తున్నారు బాగా అలాగొచ్చేస్తున్నాయి కదా మనకి, వాళ్ళు కొన్ని సంవత్సరాలు ఇవన్నీ బిల్డ్ చేసుకున్న అంతే తర్వాత కదా, correct అంత చెప్పారు. హ్యూజ్ అమౌంట్ అయిన కరెక్ట్ చేస్తారు. చెప్పారు. కానీ ఈ ఫీచర్ అయితే మాత్రం ఇంకా కొత్తగా చాలా మంది యూట్యూబ్ లోకి రావడానికి, ఆల్రెడీ యూట్యూబ్ లో ఉన్న వాళ్ళు మంచిగా మనీ ఏం చేయడానికి అయితే 100% ఉపయోగపడుతుంది. చాలా మంచి ఫీచర్ గురించి చెప్పారండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకా కొన్ని మంచి మంచి విషయాలతోటి మళ్ళీ కలుద్దాం. మనకి యూట్యూబ్ లో ఉన్నటువంటి ఈ ఎర్న్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే షాపింగ్ అని చెప్పి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు, మన రెవెన్యూ కూడా ఇక్కడ చూపిస్తుంది ఈ విధంగా. అలాగే మనకి కలెక్షన్స్ ఏమైనా క్రియేట్ చేయాలంటే కూడా ఇక్కడ కలెక్షన్ క్రియేట్ చేయొచ్చు. ఓన్ స్టోర్ ఉన్న వాళ్ళైతే ఇది యూజ్ చేసుకుని వాళ్ళ ఓన్ స్టోర్ని కూడా వాళ్ళు కనెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఒక వీడియోకి మనం ఏ విధంగా ప్రోడక్ట్స్ యాడ్ చేయాలనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షార్ట్ వీడియో అనుకోండి, ఆ వీడియో మీద క్లిక్ చేసి ఎడిట్ మనం అప్లోడ్ చేసేటప్పుడే మనకి ఇక్కడ ట్యాగ్ ప్రోడక్ట్స్ అని వస్తుంది. ప్రజెంట్ అయితే November 1st నుంచి November 30 వరకు కనుక మనం ఒక $2,000 కనుక ఎన్ చేస్తే ఇంకో $500 మనకి అడిషనల్గా ఒక బోనస్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ప్రోడక్ట్స్ సెట్ చేయొచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డెకరేషన్ సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ సెట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఏ ప్రోడక్ట్కి ఎంత కమిషన్ వస్తుందో కూడా ఇక్కడ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఉంది, ఈ ప్రోడక్ట్కి ఎంత కమిషన్ వస్తుంది, 11% కమిషన్ వస్తుంది. కమిషన్ మనకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అనేది కూడా మనకి ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఇప్పుడు ఈ ప్రోడక్ట్ని ట్యాగ్ చేయాలంటే జస్ట్ ఈ ప్లస్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ ప్రోడక్ట్ ట్యాగ్ అయిపోతుంది. సో ఈ విధంగా మనకి ఫ్లిప్కార్ట్, మింత్రాలో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనం ఈరోజు దీని ద్వారా సేల్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. ఇదే విధంగా మరిన్ని కంపెనీస్ కూడా ఇక్కడ యాడ్ అవబోతూ ఉన్నాయి. సో మనం మన యూట్యూబ్ వీడియోస్ ద్వారా ఈ వెబ్సైట్లో ఉన్నటువంటి ఏ ప్రోడక్ట్ అయినా కూడా మనం ట్యాగ్ చేసి దాని ద్వారా రెవెన్యూ ఎర్న్ చేయొచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.